Hi friends, welcome to TUTOR LOKESH channel. So ఇవాళైతే ఈ వీడియోలో మనం డొమైన్ అండ్ రేంజెస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్కి డొమైన్ ఎలా కనుక్కుంటాం అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా డొమైన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. డొమైన్ చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీకే డెఫినేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డొమైన్ ఆఫ్ వాట్ ఈజ్ ది డొమైన్ ఆఫ్ ఎక్స్. డొమైన్ ఆఫ్ ఎక్స్, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందండి, ఆ ఫంక్షన్ వచ్చి పి ఆఫ్ ఎక్స్, ఆ ఫంక్షన్ వాల్యూ వచ్చి ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ ఉంది. దాని డొమైన్ ఏంటి అంటే అన్డౌటెడ్గా చెప్పచ్చు ఎనీ రియల్ నంబర్. యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే డొమైన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూస్ ఆర్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ అట్ విచ్ ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేకపోతే పి ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది మనకు ఫంక్షన్, ఎక్స్ అనేది మనకు ఫంక్షన్. ఈ ఫంక్షను ఎక్కడెక్కడ డిఫైన్ అవుతుంది దాన్ని డొమైన్ అంటాం. ద డొమైన్ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ అట్ విచ్ ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్. ఇప్పుడు సో నాకు ఎక్స్ కాబట్టి ఎనీ రియల్ నెంబర్ వస్తుంది, ఏదైనా పెట్టుకోవచ్చు, ఏది పెట్టినా వస్తుంది నాకు ఎక్సెప్ట్ ఇన్ఫినిటీ. సో రియల్ నెంబర్స్లో ఇన్ఫినిటీ ఉండదులే. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇదే నేను 1/x తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. ఇప్పుడు దీనికి డొమైన్ ఏమవుద్దంటే ఏ రియల్ నెంబర్ అని పెట్టుకో ఎక్సెప్ట్ 0. ఎందుకంటే 1/0 పెడితే నీకు వాల్యూ ఏమవుద్ది, నాకు అన్డిఫైన్ అయిపోద్ది. కాబట్టి డొమైన్ ఆఫ్ 1/x అంటే ఏమవుద్దంటే ఎనీ రియల్ నెంబర్ మైనస్ 0. ఎనీ రియల్ నెంబర్ మైనస్ 0 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x అనే ఫంక్షన్లో నువ్వు ఏది పెట్టినా ఫంక్షన్లో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, అన్డిఫైన్ అయితే కాదు. ఒకే ఒక వాల్యూకి అన్డిఫైన్ అవుతుంది, ఏంటంటే ఆ వాల్యూ 0 అంటే. సో దీని డొమైన్ ఏమవుద్దంటే ఎనీ రియల్ నెంబర్ మైనస్ 0. నా అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్. నౌ వాట్ ఈజ్ ది డొమైన్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే రూట్లో నువ్వు ఏ వాల్యూ పెట్టినా డిఫైన్ అవుతుంది కదా, ఈవెన్ ఫర్ 0 డిఫైన్ అవుతుంది కదా. రూట్ 4 2, రూట్ 3 సమ్ వాల్యూ 1.73, రూట్ 2 అంటే సమ్ 1.414, రూట్ 1 అంటే 1, రూట్ 0 అంటే 0. సో ఏ వాల్యూ పెట్టినా అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే పర్ఫెక్ట్ రూట్ ఉంటుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోయినా సమ్ డెసిమల్ వాల్యూ అయితే వస్తుంది, అంటే డిఫైన్ అయితే అవుతుంది ఎక్సెప్ట్ ఫర్ నెగిటివ్ వాల్యూస్. సో దేర్ ఫోర్ డొమైన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ 0 to infinity. ఇది క్లోజర్ బ్రాకెట్, ఇది ఓపెన్ బ్రాకెట్. క్లోజర్ బ్రాకెట్ ఏదైనా నెంబర్ పక్కన ఉందంటే ఆ వాల్యూ కూడా పెట్టచ్చు అని, ఓపెన్ బ్రాకెట్ ఏ నెంబర్ మన పక్కన ఉంటే ఆ వాల్యూ పెట్టకూడదు అని మీనింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రేంజ్ ఇచ్చాను 2 to 3 అనేసి, అంటే వాల్యూ 2 ఉండొచ్చు 3 కూడా ఉండొచ్చు. అదే నేను 2 to 3 ఓపెన్ బ్రాకెట్ పెట్టాను, దీన్ని ఏమంటామంటే స్క్వేర్ బ్రాకెట్ని క్లోజర్ బ్రాకెట్ అంటాము. కర్వ్డ్ బ్రాకెట్ని ఏమంటామంటే మనం ఓపెన్ బ్రాకెట్ అంటాం. ఇలా ఉందనుకోండి 2 to 3, ఇలా ఉందనుకోండి 2 పెట్టకూడదు, దాని నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది నాకు 2.1 ఆర్ 2.01 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఓపెన్ బ్రాకెట్ క్లోజర్ బ్రాకెట్ యొక్క మీనింగ్. మనమేమో జనరల్గా ఒక బ్రాకెట్ అని చదివేస్తాం, బట్ ఇదేమో స్క్వేర్ బ్రాకెట్ అంటే ఈ వాల్యూస్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది మనకి ఎక్కడైనా కానీ. ఓపెన్ బ్రాకెట్ అంటే ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఇంక్లూడ్ ఉండవు, దాని ముందర వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు డొమైన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఏమవుతుంది నాకు 0 to infinity. ఎందుకు, రూట్ ఎక్స్ అనేది నెగిటివ్ వాల్యూస్కి ఎగ్జిస్ట్ కాదు కాబట్టి డొమైన్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 0 to infinity. సో అదేవిధంగా డొమైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనుకోండి, ఇది 1 to infinity. ఓకే, ఎందుకంటే లాగ్ 0 కూడా అన్డిఫైన్. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చా, నేను లాగ్ 0 అన్డిఫైన్ బట్ 0.1 డిఫైన్ అవుతుంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్ 0 to అన్డిఫైన్, అంటే 0కి డిఫైన్ కాదు కానీ 0 నెక్స్ట్ వాల్యూకి డిఫైన్ అవుతుంది అనమాట. సో 0.1 0.2 అలా. సో డొమైన్ ఈజ్ ది సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ విచ్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్.
ఓకే, ఇది డొమైన్. ఇప్పుడు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్కి డొమైన్ కనుక్కోవడం ఎట్లా చెప్పాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్. సైన్ ఎక్స్ ఏ వాల్యూకైనా వస్తుందండి. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/2, సైన్ 60 √3/2, సైన్ 90 1. తర్వాత నువ్వు సైన్ 270, సైన్ 450, సైన్ 1080 ఏం తీసుకున్నా కూడా ఫంక్షన్ అయితే డిఫైన్ అవుతుంది. కాబట్టి సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్కి, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్కి డొమైన్ వచ్చి ఎనీ రియల్ నెంబర్. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్కి డొమైన్ వచ్చి ఎనీ రియల్ నెంబర్, ఎనీ రియల్ నెంబర్, ఎనీ రియల్ ఆర్ అంటే ఎనీ రియల్ నెంబర్. వేరస్ tan xకి డొమైన్ మారిపోద్ది చూడండి. tan x అంటే మనకి ఏంటి డెఫినేషన్ ప్రకారము tan x అండ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ sin x బై కాస్. tan అంటే sin బై కాస్ని tan అంటాం. ఇప్పుడు నాకు కింద జీరో వస్తే ఏమవుద్ది, నాకు అన్డిఫైన్డ్. డినామినేటర్లో జీరో వస్తే నాకు ఏమవుద్ది, నాకు అన్డిఫైన్డ్. ఎందుకు, ఎనీథింగ్ బై జీరో ఇస్ అన్డిఫైన్డ్. డినామినేటర్ ఎప్పుడు జీరో అవుతుంది, నాకు కాస్ 90 జీరో. కాబట్టి దేర్ ఫోర్ అట్ 90 డిగ్రీస్ tan 90 ఏమవుద్ది, నాకు sin 90 బై కాస్ 90 అంటే 1/0 విచ్ ఇస్ అన్డిఫైన్డ్. సో కాబట్టి tan వాల్యూ అట్ 90 డిగ్రీస్ ఈస్ అన్డిఫైన్డ్. అంటే tan 90 ఈస్ అన్డిఫైన్డ్. ఇప్పుడు డొమైన్ ఏమవుద్ది, ఎక్సెప్ట్ అట్ 90 డిగ్రీస్. tan ఈస్ డిఫైన్డ్ ఎవ్రీవేర్. సో therefore domain of tan x, therefore domain of tan x is any real number minus 90 degrees, any real minus 90 degrees. Now coming to range. Range అంటే మనము డొమైన్లో ఉన్న వాల్యూస్ పెడితే రేంజ్ ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ది రేంజ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్కి డొమైన్ ఏదైనా పెట్టచ్చు, రియల్ నెంబర్. సో డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ రియల్ నెంబర్. రేంజ్ కూడా ఎనీ రియల్ నెంబరే అవుతుంది. ఎందుకంటే ఎక్స్ అంటే ఏంటి, మనం ఏ వాల్యూ పెడితే ఆ వాల్యూ వస్తుంది అనమాట. సో రేంజ్ కూడా ఎనీ రియల్ నెంబర్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ if we calculate range for f of x is equal to 2x ఉందండి. range of f of x is equal to 2x. ఈ 2x అనేది ఫస్ట్ డొమైన్ కనుక్కుందాం. డొమైన్ అంటే ఏంటి, ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ విచ్ ద ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్. ఎక్స్లో ఏం పెట్టుకున్నా డిఫైన్ అవుతుంది కదండి. నువ్వు 0 పెట్టుకున్నా డిఫైన్ అవుతుంది, 1 పెట్టుకున్నా డిఫైన్ అవుతుంది, 2 పెట్టినా ఎందుకు, ఎక్స్ అనేది డినామినేటర్ లేదు. ఎక్స్ అనేది ఇక్కడ డినామినేటర్లో లేదు, న్యూమరేటర్లో ఉంది. కాబట్టి నువ్వు ఎక్స్ ఏదైనా పెట్టుకో. సో డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ 2x ఇస్ ఆర్ ఎనీ రియల్ నెంబర్. బట్ రేంజ్ ఏమవుద్ది, నువ్వు ఏ వాల్యూ పెట్టినా నీకేమొస్తుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. 2 4 6 8 10 లేదా -2 -4 -6 -8 అలా వస్తుంది. ఎందుకు, 2తో మల్టిప్లై చేసినప్పుడు నువ్వు ఎక్స్ వాల్యూ 1 పెట్టినా కూడా 2 1 జార్ ఏమవుతుంది, నాకు 2. ఎక్స్ వాల్యూ 3 పెట్టినా కూడా నీకు 2 3 జార్ ఏమవుతుంది, నాకు 6. అంటే రేంజ్ ఆఫ్ 2x అనే ఫంక్షన్ ఏమవుతుంది, నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్, ఓన్లీ ఈవెన్ ఇంటిజర్స్ అనొచ్చు. ఈవెన్ ఇంటిజర్స్ ఎందుకంటే మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది, 0 కూడా వస్తుంది. బట్ ఓన్లీ 2 మల్టిపుల్స్ మాత్రమే. దాన్నే మనం ఈవెన్ ఇంటిజర్స్ అంటాం. అర్థమైంది. ఇప్పుడు రేంజ్ అంటే మనము డొమైన్లో ఉన్న వాల్యూస్ కానీ ఫంక్షన్లో పెడితే ఆ వచ్చే వాల్యూస్ మనం రేంజ్ అంటాం. ఇప్పుడు సైన్ ఎక్స్ గురించి చెప్తాను చూడండి. సైన్ ఎక్స్ గ్రాఫ్కి ఇస్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ సైన్ ఎక్స్ గ్రాఫ్. 0 90 180 270 360. ఈ పక్క -90 -180 -270 అలా ఉందనుకుందాం. sin 0 is 0, sin 90 is 1. ఈ y యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఓకే, y యాక్సిస్లో 1 ఉందనుకుందాం, నెగిటివ్ y యాక్సిస్లో -1 ఉందనుకుందాం. sin 0 is 0 అంటే ఇక్కడే ఉంటుంది మనకి.
సైన్ 90 ఏమవుతుంది నాకు 1. సైన్ 90 మన వాల్యూ ప్రకారం ఏమవుతుంది నాకు సైన్ 90 ఈస్ 1. సో సైన్ 90 విల్ బి 1 అంటే ఫంక్షన్ ఏమవుతుంది ఈడికి వస్తుంది. అగైన్ సైన్ 180 ఈస్ 0. సైన్ 180 ఈస్ 0. సైన్ 270 ఈస్ -1. సైన్ 270 ఈస్ -1. గుర్తుపెట్టుకోండి, సైన్ 0 0, సైన్ 180 0 అంటే 0 ఏమవుతుందో 180 కూడా అదే అవుతుంది. సైన్ 91, సైన్ 270 -1. 90కి 270 ఒకటే తేడా, మైనస్ వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో సైన్ 0 0, సైన్ 91, సైన్ 180 0, సైన్ 270 -1 అండ్ సైన్ 360 అంటే నథింగ్ బట్ 0 అనేది. సో 0 అంటే మనం గ్రాఫ్ చూసినట్టయితే 0 దగ్గర 0, 90 దగ్గర 1, మళ్ళీ 180 దగ్గర 0 అవుతుంది, మళ్ళీ 270 దగ్గర -1 కలుగుతుంది, మళ్ళీ 360 దగ్గర 0. సో ఇలా కంటిన్యూ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది సైన్ గ్రాఫ్. మనం చూసుకున్నామంటే వాల్యూ ఎప్పుడు కూడా అయితే +1 లేదంటే -1. సో దేర్ ఫోర్ రేంజ్ ఆఫ్ సైన్ x ఈజ్ -1 to 1. రేంజ్ ఆఫ్ సైన్ x ఈజ్ -1 to 1. క్లియర్? చాలా ఇంపార్టెంట్. నువ్వు సైన్లో 1000 పెట్టు, సైన్లో 10,000 పెట్టు, నీకు ఎప్పుడు కూడా -1 to 1 వాల్యూ మధ్యలోనే వస్తుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. నా కాస్ ఎక్స్ గ్రాఫ్కి ఇద్దాం. కాస్ ఎక్స్ 0, 90, 180, 270, 360 +1 -1. ఓన్లీ పాజిటివ్ క్వాడ్రంట్కి ఇద్దాం. సి కాస్ 0 వాల్యూ ఎంత మనకి 1. కాస్ ఎప్పుడు 1తో స్టార్ట్ అవుతుంది. కాస్ 0 వాల్యూ 1. కాస్ 90 వాల్యూ 0. కాస్ 0 1 కాబట్టి కాస్ 180 ఏమవుతుంది నాకు -1. 0కి 180 మిర్రర్ ఇమేజ్ కాబట్టి 0 వచ్చే వాల్యూస్ అన్నీ 180కి ఏమొస్తాయి, అదే వాల్యూస్ వస్తాయి. సింబల్ మైనస్. చూడండి, మనం క్వాడ్రంట్ తీసుకున్నామంటే ఇది 0, ఇది 180. సో ఒకే లైన్ పైన ఉంటాయి, కాకపోతే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. కాబట్టి 0కి 180 ఏమవుద్ది మిర్రర్ ఇమేజ్. అదేవిధంగా 90కి 270 ఏమవుద్ది నాకు మిర్రర్ ఇమేజ్. కాబట్టే సైన్ 0 0 అనుకోండి, సైన్ 180 కూడా 0. కాస్ 0 0, కాస్ 0 1 అనుకోండి, కాస్ 180 -1. వాల్యూ మారదు, సింబల్ మారుతుంది. 0 180 1 అట్ ద సేమ్, 90 270 1 అట్ ద సేమ్. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు కాస్ 0 1, కాస్ 90 0, కాస్ 180 -1, కాస్ 270 0 అండ్ కాస్ 360 is again +1. సో మనకి ఇలా స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్టింగే 1తో స్టార్ట్ అవుతుంది. ఇలా. సో దీని హైయెస్ట్ వాల్యూ కూడా +1, దీని లోయెస్ట్ వాల్యూ -1. సో రేంజ్ ఆఫ్ కాస్ ఎక్స్ కూడా -1 to 1. రేంజ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ -1 to 1. ఓకే, సో ఇది సైన్ ఎక్స్, ఇది కాస్ ఎక్స్, రెండింటికి రేంజ్ ఎప్పుడు కూడా -1 to 1. బట్ tan ఎక్స్ చూద్దాం. జీరో 90 180 270 360 ఇక్కడ వాల్యూ 1, ఇక్కడ వాల్యూ 2, ఇక్కడ వాల్యూ 3, అక్కడ వాల్యూ అన్డిఫైన్ పెట్టుకుందాం. అట్లా పెట్టుకుందాం, ఎందుకంటే ట్యాన్లో అన్డిఫైన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇద్దాం, గ్రాఫ్కి ఇద్దాం. tan 0 is 0 అంటే ఇక్కడ tan 45 is 1 అంటే 45 degrees దగ్గర 1 అవుతుంది మనకి. 45 degrees దగ్గర మనకి tan 1. tan 60 is √3. tan 60 అంటే 1.7 అండ్ tan 90 is undefined అంటే ఒకేసారి వితిన్ 90లోనే ఏమవుతుంది నాకు tan అన్డిఫైన్కి వెళ్ళిపోద్ది. సో tan గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. ఇలా వస్తుంది tan గ్రాఫ్. ఓకే, సో లైక్ దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ ranges of the different functions అన్నమాట. Okay, thank you.